ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరు వింటేనే అక్రమ నిర్మాణదారులకు వణుకు పుడుతుంది. ఈ అక్రమ నిర్మాణాలకు ఆ రోజు అనుమతులిచ్చిన అధికారులకు సైతం హడల్ మొదలైంది. సామాన్య ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో హర్షిస్తూ ఇదే విధంగా చెరువుల ప్రాంతంలో నిర్మించిన ఈ కట్టడాలను కూల్చివేసి పాత రోజుల చెరువులను తలపింప చేయాలని హైడ్రాను కోరుతున్నారు ప్రజలు. చెరువులు, నాలాలు, బఫర్ జోన్లు, ఎక్కేళ్లలోని అక్రమ నిర్మాణాలే టార్గెట్ గా ఈ హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా దూకుడుతో అక్రమార్కుల్లో భయం మొదలైంది. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ప్రభుత్వం భద్రత పెంచాలంటున్నారు ప్రజలు. సమర్థవంతమైన విధి నిర్వహణ, ప్రజా శ్రేయస్సే తమ కర్తవ్యంగా విధులు నిర్వహిస్తూ గ్రేటర్ హైదరాబాద్ ప్రజల అభిమానాలను చేరుకుంటున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై సూపర్ గ్యాంగ్లతో దాడులు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసిన ఈ హైడ్రా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెరువులు, కుంటలు, నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణదారులకు మేము నోటీసులు ఇవ్వము, అది మా సంస్థ పని కాదు అంటుంది హైడ్రా. అక్రమ నిర్మాణాలను కూర్చివేయడమే మా బాధ్యత, పార్టీలకు అతీతంగా కార్యాచరణ ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తామంటుంది హైడ్రా కమిషనర్. చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ ను ఆక్రమించి బఫర్ జోన్లను కబ్జా చేసి కాలేజీలను నిర్మించినా కూడా హైడ్రా కూల్చివేయకుండా వదలదని కమిషనర్ క్లారిటీ ఇస్తున్నారు. ఇలాంటి నిర్మాణాలు చేసే వ్యక్తులపై, సొసైటీలపై, యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరిస్తుంది హైడ్రా. అదే సమయంలో ఆయా కాలేజీలలో చదివే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక్కసారిగా పిల్లలు రోడ్డున పడకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకొని అక్రమ నిర్మాణ కళాశాలలలో యాజమాన్యానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేంత వరకు కొంత గడువు ఇచ్చి ఆ తర్వాత వాటిని కూల్చివేస్తామని తెలుపుతుంది హైడ్రా. హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న కొన్ని మున్సిపాలిటీ గ్రామాలలో అనేక చెరువులు, నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. అందులో భాగంగానే తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు, కాలువలకు మోక్షం కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి సుంకు వినయ్ బుధవారం రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కోరారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామంలోని మేల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొన్ని రియల్ సంస్థలు బహుళ నిర్మాణాలతో పాటు కొన్ని విల్లాలను కూడా నిర్మించారని, అంతేకాకుండా ఒక రియల్ వ్యాపారి చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతంలో నీరు రాకుండా కంచెలను ఏర్పాటు చేశాడని నగరంలోని హైడ్రా కార్యాలయానికి వెళ్లి కమిషనర్ రంగనాథ్ ను కలిసి కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు, నాలలపై పూర్తి వివరాలు అందించారు. పటాన్ చెరువు సబ్ డివిజన్ ఇరిగేషన్ శాఖ నుండి సమాచార హక్కు చట్టం ద్వారా చెరువులు, కుంటలు, కాలువల వివరాలను తెలుసుకొని కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు బిఎస్పీ నాయకుడు సుంకు వినయ్. అధికారుల సమాచారం ప్రకారమే చాలా చోట్ల చెరువులు, కుంటలకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఆక్రమణలకు గురయ్యాయని పలుసార్లు సంబంధిత అధికారులను కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగిందని బిఎస్పీ నాయకుడు సుంకు వినయ్ తెలిపారు. కబ్జాలకు, ఆక్రమణలకు గురైన వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, త్వరలోనే తెల్లాపూర్ కు వస్తానని హైడ్రా కమిషనర్ చెప్పారని బిఎస్పీ నాయకుడు వినయ్ తెలిపారు. మేళ్ల చెరువు, చెలికుంట, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొన్ని రియల్ సంస్థలు నిర్మించిన ఇండ్లు మరియు మేళ్ల చెరువు ఎఫ్టీఎల్ భూమిలో ఒక రియల్ వ్యాపారి ఏకంగా మట్టిని నింపి కంచె వేయడంపై హైడ్రా దృష్టికి వెళ్లడంతో మరికొన్ని రోజులలోనే ఈ చెరువులకు మోక్షం లభించి పూర్వస్థితికి వస్తే బాగుంటుందని పురపాలక ప్రజలు అనుకుంటున్నారు.